జై హింద్ 2. జై హింద్ అనేది 1993లో నేను ఫస్ట్ చేశాను. అది తమిళ్ తెలుగులో చేశాను. మీ అందరికీ తెలుసు చిత్రం చాలా బాగా ఆడింది. ఆ తర్వాత 20 సంవత్సరాల తర్వాత మళ్ళా జై హింద్ 2 అనే చిత్రం ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నాను. ఇది సినిమా గురించి చెప్పడానికి ముందు ఈ చిత్రాన్ని మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారి ఒక ఆర్టికల్ చూసి దానిలో ఇన్స్పైర్ అయ్యి నేను ఈ కథను చేశాను. ఇది ఎడ్యుకేషన్ సంబంధించిన ఒక కథ. ఇండియాలో దాదాపు 74% బిడ్డలు, ఇండియాలో ఉన్న మొత్తం 74% బిడ్డలు గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్నారు. అండ్ రెస్ట్ ఒక 25 to 26% కాన్వెంట్ స్కూల్స్లో బాగా డబ్బిచ్చి చదువుకునేవాళ్ళు. ఇప్పుడు మన బిడ్డలు లాంటి వాళ్ళు. సో నేను ఈ చిత్రంలో నా క్యారెక్టర్ ఈ 74% బిడ్డల్ని రిప్రజెంట్ చేసేటువంటి ఒక కామన్ మ్యాన్ క్యారెక్టర్ని ఈ చిత్రంలో నేను చేస్తున్నాను. అండ్ స్క్రీన్ ప్లే విల్ బి ద హైలైట్ ఆఫ్ దిస్ పిక్చర్. తర్వాత కమర్షియల్ ఇంగ్రీడియంట్స్ అని ఏమేమి చెప్తామో అవన్నీ ఈ సినిమాలో ఉంటాయి. అండ్ పెద్ద ఒక టెక్నికల్ టీమ్తోనే ఈ సినిమా నేను స్టార్ట్ చేస్తున్నాను. ఈ పిక్చర్లో మ్యూజిక్ డైరెక్టర్ మిస్టర్ హరికృష్ణ అని చెప్పి ఆయన తెలుగులో నేను ఫస్ట్ టైం ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను. బట్ న్యూ ఫేస్ కాదు ఆయన. ఈజ్ ఎ బిగ్ అచీవర్. కన్నడ చిత్రరంగంలో నంబర్ 1 మ్యూజిక్ డైరెక్టర్ ఆయన. ఒక మంచి కమర్షియల్ పల్స్ తెలిసిన ఒక మ్యూజిక్ డైరెక్టర్. సో ఆయన ఈ పిక్చర్లో ఒప్పుకొని చేస్తున్నారు. అలాగే మిస్టర్ వేణుగోపాల్ అని కెమెరామెన్. ఆయన ఎన్నో సినిమాలకి అవార్డు తీసుకున్న ఒక కెమెరామెన్. సో ఈ పిక్చర్ కథ కోసం ఒప్పుకొని ఆయన ఈ సినిమా చేస్తున్నాడు. కథ విని నేను సినిమా 100% చేయాలి అని చేస్తున్నారు. తర్వాత శశిధర్ అడప అని ఆయన ఆర్ట్ డైరెక్టర్. సో ఇలాగా పెద్ద పెద్ద టెక్నీషియన్స్తో నేను ఈ సినిమా చేస్తున్నాను. అండ్ అగైన్ ఫైట్స్ పవర్ ఫాస్ట్ అని, డాన్స్ వచ్చి మన రాజు సుందరం, ఎడిటర్ కేకే. టెక్నీషియన్ లిస్ట్ ఇలా ఉంది. ఆర్టిస్ట్లను చూస్తే నా పక్కన నాయకురాలుగా సుర్వీన్ చావ్లా ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఆవిడ హిందీ, పంజాబీ అన్ని భాషల్లో యాక్ట్ చేసే చాలా మంచి నటి. ఇంతకుముందు నాతో ఒక సినిమా యాక్ట్ చేశారు. సో షీ ఈస్ ఎ వండర్ఫుల్ యాక్ట్రెస్. అమ్మాయి ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఇంకొక కథానాయకురాలుగా షార్లెట్ క్లేర్ అని ఈ అమ్మాయిని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. ఈ అమ్మాయి 2013 ఈ ఇయర్లో గ్లాడ్రాక్స్లో మెగా మోడల్ అవార్డు పొందింది ఈ అమ్మాయి. సో అమ్మాయి కూడా బాగా ట్రైన్ అయిన ఒక ఆర్టిస్ట్. అండ్ కమర్షియల్ అని మనం అనుకున్నప్పుడు కామెడీ ఉండాలి. మన హాస్య చక్రవర్తి బ్రహ్మానందం గారు ఈ చిత్రంలో యాక్ట్ చేస్తున్నారు. రఘుబాబు గారు. అండ్ షఫీ చాలా ముఖ్యమైన ఒక పాత్ర సినిమాలో. ఆయన ఇంతవరకు చేయని ఒక క్యారెక్టర్. ఆయన క్యారెక్టర్ సినిమాలో 5 రోజులు ఉంటుంది. బట్ అది ఒక హీరోలాగే ఉంటుంది. సో ఈ చిత్రంలో ఒక్కొక్క క్యారెక్టర్ కూడా ఒక హీరో లాగే. నేను ఈరోజు ఇంత మాట్లాడుతున్నాను. మీరు సినిమా చూసిన తర్వాత మీరు చెప్తారు, ఆ రోజు నువ్వు చెప్పిన దానికి అర్థం ఉంది అని. సో మీరందరూ వచ్చారు. అండ్ మంచి మనసు ఉండే వాళ్ళతో ఈ చిత్రాన్ని ప్రారంభిస్తున్నాను. 100% మీ నమ్మకాన్ని ఐ విల్ సీ టు దట్ పర్సన్. జై హింద్ అనే ఒక టైటిల్కి ఇది కరెక్ట్గా ఉంటుంది. ఇది The day Arjun sir had narrated the film to me, after finishing the narration, I had only one thing to say, which is thank you so much. It is a matter of pride, a lot of pride, honor. I feel very, very privileged to be a part of Jai Hind 2. Jai Hind 2 is a film which is based on the education system of the country, and to make a difference and bring about a change in that. It is a film from Arjun sir to the common man.
I'm a part of this film because I want to support his endeavor in doing that and making a difference. He's a man with a heart of gold, as we all know. He's a gem and he reaches out and he wants to reach out to every common man. Also starting from every child of the country, because the future of the country lies in every child, within every child's life. And I hope with your support, which is absolutely quintessential, this is for the media, we will be able to initiate and reach out with the film to most and maximum people. So thank you so much for coming, and we hope we can make a difference and bring about a change, because this film is very, very special for each one of us sitting here. So thank you very much. Jai Hind. మన సమాజంలో మెయిన్ పిల్లర్ అయినటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఇన్స్పైర్ అయ్యి కొన్ని ఇన్సిడెంట్స్ని ఆయన తీసుకొని ఒక కథ తయారు చేసుకొని జై హింద్ 2గా చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ డైరెక్ట్ చేయబోతున్నారు. అందులో నేను ఒక కీలకమైనటువంటి పాత్రను పోషిస్తున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది. ఈ సందర్భంలో ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించాలని, దీంతో మీ అందరి సహకారం కావాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. As this is my first movie down south, I would love to thank Mr. Arjun for believing in me and giving me this movie, as this will be very close to my heart, as it's the first movie for me. I would need everyone here to bless me, as this is going to be the first movie for me. జై హింద్ అనేది నేను చాలా చిన్నప్పుడు ఉండేప్పుడు చూసిండే ఒక సినిమా, కానీ అది ఒక పార్ట్ 2లో నేను మ్యూజిక్ చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు. సో నా మీద నమ్మకం పెట్టి ఆ నమ్మకము అర్జున్ సార్ పెట్టిన దానికి చాలా థ్యాంక్స్ చెప్తాను. చాలా విల్ ప్రామిస్ దట్ ఈ ఎంటైర్ టీమ్ మనం చాలా హార్డ్గా వర్క్ చేసి ఆయన పెట్టిన ఆశల్ని ఖండితంగా మనం నెరవేరుస్తామని. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ పర్టికులర్ సినిమా మిగతా సినిమాల కంటే ఇంకో ఎత్తున ఉంటుంది, ఎందుకంటే తను చాలా ప్యాషనెట్గా 3 లాంగ్వేజెస్లో ఈ సినిమాని ఒక కసితో చేస్తున్నాడు డైరెక్షన్. ఐ రియలీ థింక్ ఈ ఫంక్షన్ చాలా సింపుల్గా ఉన్న సినిమా మాత్రం సూపర్బ్గా ఉంటుందని నా ఫీలింగ్. ఎంత మంచి ఫ్రెండ్ అంటే ఇది చాలా బాగుండేటట్టు ఉంది అర్జున్. ఈ సినిమా 3 లాంగ్వేజ్లు కదా, నాకు కూడా ఒక క్యారెక్టర్ ఇవ్వని అడిగాను, ఇవ్వలేదు. సో జై హింద్ అనే సినిమా ఆల్రెడీ ప్రూవెన్ సినిమా, ఇప్పుడు మళ్ళీ పార్ట్ 2 అనేది వెరీ బిగ్ వే, బికాస్ తను వర్క్ చేసిన డైరెక్టర్స్ కూడా సూపర్, అందరూ ఎక్స్ట్రీమ్లీ గుడ్ టాలెంటెడ్ డైరెక్టర్స్తో వర్క్ చేశాడు. సో బై హిమ్సెల్ఫ్ ఈజ్ అ సెల్ఫ్ మేడ్ మ్యాన్, అండ్ ఐ విష్ ఎవ్రీబడి ఆల్ ద బెస్ట్, ద హోల్ టీమ్ ఆల్ ద బెస్ట్. షఫీ కూడా వెరీ ఫైన్ ఆర్టిస్ట్. సో సెలెక్ట్ చేసుకుని మంచి సినిమా ఒక ఈజ్ గోయింగ్ టు క్రియేట్ అ లెజెండ్ అనేది నా ఫీలింగ్. ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్, విష్ ఎవ్రీబడి ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఈ సినిమా జై హింద్ 2, జై హింద్ 2 అని మంచి ఒక రెవల్యూషన్ నేమ్ పెట్టి జాతీయ స్థాయిలో ఒక మంచి కీర్తి సంపాదించే విధంగా ఆ టైటిల్ని పెట్టి, ఇంతకుముందు జై హింద్ తీశాడట, సక్సెస్ అయింది. ఇప్పుడు జై హింద్ 2 తనే కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ప్రొడక్షన్ అన్నీ పెట్టి తనే హీరోగా యాక్ట్ చేయడం, తెలుగు, తమిళ్, కన్నడ 3 భాషల్లో చేయడం. నేను అడిగాను, నేను మరి సినిమా తీయడం అంటే డబ్బులు కావాలా, సక్సెస్ కావాలి, నువ్వు మరి ఎడ్యుకేషన్ అని చెప్పి సినిమాలో మరి ఎంటర్టైన్మెంట్ లేకపోతే ఎట్లా? నో సార్, ఫుల్ ఎంటర్టైన్మెంట్. దాంట్లో కంప్లీట్ యాక్షన్, రొమాన్స్, కామెడీ అన్నీ ఉన్నాయి. బ్రహ్మాండానికి స్పెషల్ రోల్ ఉందని చెప్పాడు, అందరికి స్పెషల్ రోల్స్ ఉన్నాయి. పవర్ఫుల్ సబ్జెక్టు, వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంటుందని చెప్పి ఎంతో గ్యారంటీగా చెప్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఇది సక్సెస్ కావాలి, జూబిలీ కావాలి. మనందరం కూడా బెస్ట్ విషయం చెప్తాం. మరి హరికృష్ణ నేను ఎప్పుడు చెప్పాను, హరికి బాగా మ్యూజిక్, మంచి మోడర్న్ మ్యూజిక్లోని క్లారిటీ అండ్ మంచి ఇది మెలోడీ పెట్టగా నువ్వు. ఈ రోజుల్లో పాటలు ఎట్లా ఉన్నాయంటే ఒక మాట అర్థం కాదు మనకు, అమిత ఫాస్ట్లో మొత్తం పూర్తిగా అసలు ఇది సరిగ్గా ఎంజాయ్ చేయలేకపోతున్నాం. అలా కాకుండా మేక్ ఇట్ మోడర్న్ ఫర్ యూత్. మోడర్న్ దాంట్లో మంచి క్లారిటీ, మెలోడీ అండ్ ఎంజాయబుల్ మ్యూజిక్ ఇవ్వమని చెప్పి హరికి చెప్తున్నాను. నేను కన్నడలో మంచి టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఇప్పుడే చెప్పాడు అర్జున్. మరి అర్జున్ సినిమా నా పార్క్ హైట్ మారే బ్యూటిఫుల్గా తయారు కావాలని, సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా నేను
ఆశీర్వదిస్తూ విజయం కావాలని చేస్తూ